వారు దేవుడు చూడాలని వచ్చారు, కానీ మానవుడు కనపడ్డాడు. అక్కడ దేవుడు కనబడలేదు. దేవుని చూడాలొస్తే దేవుడు కనబడాలి. దేవుని చూడాలొచ్చినప్పుడు మానవుడు కనపడ్డాడు. మానవుడు అనగా యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు మనలాంటి మానవుడే కదా అని అనుకున్నారట. ఏమనుకున్నారా? మనలాంటి. ఇప్పుడు దేవుడు నరుడనే తెర వెనుక ఉన్నాడట. ఇప్పుడు అర్థం అయిందా? ఎక్కడున్నాడా? యేసుక్రీస్తును నరుడు అనే తెర వెనుక దేవుడున్నాడు. కానీ తెర వెనుక ఉన్న దేవుణ్ణి వారు చూడలేక నరుణ్ణి చూసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్థమైందా? క్రీస్తులు ఎవరున్నారు? సంఘములో ఎవరున్నారు? క్రీస్తు. సరే, ఇప్పుడు క్రీస్తును నరుడును దేవుడు ఒక తెరగా చేసుకున్నాడు. ఆ తెర లోపల ఉన్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? కానీ తెరలోనికి చూసే అవకాశము గ్రీకులకు లేదు. తెరలో చూసే అవకాశమా? ఆమేన్, హల్లెలూయా. కనుకనే దేవుడు తప్ప ఈ క్రియలు ఎవరూ చేయలేరని చెప్పుకున్నారట. మళ్ళా నికోదేము లాంటి వాళ్ళు, దేవుడు తప్ప ఈ క్రియలు ఎవరూ చేయలేరు. కానీ చూస్తే మనుషుడిలా ఉన్నాడు, కానీ దేవుడిలా లేడు. దేవుడు తప్ప ఈ క్రియలు ఎవరూ చేయలేరు, కానీ మనుషుడు చేస్తున్నాడు. బహుశా దేవుడేమో అని అనుకోలేదు వాళ్ళు. బహుశా ఒక మనుషుడి వలె కనబడుతున్న దేవుని క్రియలు ఈయన ద్వారా ఎలాగ ప్రత్యక్షమవుతున్నాం అన్నారట. ఒక మనుషుని వలె కనబడుతున్న దేవుని కార్యములు ఈయన ద్వారా ఎలాగ ప్రత్యక్షపరచబడుతున్నవి. వాళ్ళకి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాళ్ళకి ఏమెత్తుతున్నాయి తల? ఇప్పుడు ఒక మ్యాజిక్ షోకి వెళ్ళావు, పిసి సర్కార్ మ్యాజిక్ షోకి వెళ్ళావు, మనిషినాల ఉంచాడు, తల్లేం మొండని చేస్తాడు, ఒక టోపీ తీసుకుంటాడు, ఒక కుందేళ్ళు ఎలాగేస్తాడు. ఈ పనులు అతనికి ఎలా సాధ్యమయ్యా ఆయన మీకు అనిపించినట్లుగానే ఆ గ్రీకులకు ఈ మనుషుడి ద్వారా ఈ క్రియలు ఎలాగ సాధ్యమవుతున్నవి. అది వాళ్ళ ప్రశ్న. వాళ్ళు ఎలా ప్రశ్నించుకుంటారా? ఆ గ్రీకులు ఆయన చూడవచ్చి ఆయన చూడగా వెళ్ళిపోయేది. గ్రీకులు దేవుని చూడవచ్చి దేవుని చూడకుండా వెళ్ళిపోయారు. ఏమి చూడవచ్చని? ఏమి చూడకుండా వెళ్ళిరి? కానీ దేవుడు కాదు, మానవుడు కనబడుతున్నాడు. ఏర్పరచబడిన వారికి దేవుని వలె కనబడతాడు, ఏర్పరచబడలేని వారికి మానవుని వలె కనబడతాడు. ఇప్పుడు అర్థమైందా? అందుకనే క్రీస్తుల వారు దేవుని చూడలేదు, క్రీస్తుని ఒక మనుషుడిగానే చూశారు. అందుకే ప్రపంచం అక్కడే పడిపోయింది. యూదులు అక్కడే పడ్డారు. యూదులు ఎక్కడ పడ్డారు? యూదులకి అడ్డుబండగా ఉన్నాడు. అంజలి కూడా అంతే. ఆ గ్రీకులకి ఎలా ఉన్నాడు? అడ్డుబండగా ఉన్నాడు. రావడానికి లేదు, బండ దగ్గర పడిపోయి వెళ్ళిపోరు అంతే. కానీ అది నిజమైన బండ, అది క్రీస్తు బండ. హల్లెలూయా. ఏం చూడవచ్చని వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు తన ఆలయంలో క్రీస్తులో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? క్రీస్తుని ఆలయముగా చేసుకుని క్రీస్తు అనబడిన ఆలయంలో ఉన్నాడు దేవుడు. దేవుడు ఎక్కడున్నాడు? క్రీస్తు అనబడిన ఆలయంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనమనబడు ఆలయంలో ఉన్నాడు. సొలొమోను మందిరములో, మోషే నిర్మించిన గుడారంలో, పరలోకములో ఎక్కడున్నాడు? క్రీస్తు అనబడిన ఆలయంలో ఉన్నాడు దేవుడు. ఆలయంలో దేవుడిని చూడుకుని వెళ్ళిపోయారు. మనలోనే దేవుడిని చూడుకుని లోకం వెళ్ళిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? నీ ప్రేమను, నీ సత్యమును, నీ నీతిని, నీలో ఉన్న దేవునిని, నీ ద్వారా వ్యక్తమవుతున్న దేవుని కార్యములను చూడలేక, నిన్ను మాత్రమే చూసి నీలో ఉన్న దేవుని చూడలేక నిన్ను తప్పిపోతా ఉంది లోకం. క్రీస్తుని వారు తప్పిపోయారు, గ్రీకులు తప్పిపోయారు, యూదులు తప్పిపోయారు, ఇలా నిజులు తప్పిపోతా ఉన్నారు. తప్పిపోవడమే
తప్పించుకోవడం సులువు. ఆయన చేత పట్టబడటమే కృప. తప్పించుకోవడం ఆయన చేత దేవుని కృప. హల్లెలూయా. కనుకనే దేవుడు నరుడనే తెరయందు తనను తాను మరుగుపరుచుకున్నాడు. దేవుడు నరుడనే తెరయందు తనను తాను మరుగుపరుచుకున్నాను. ఇప్పుడు మన మధ్య నీ తెర ఎత్తే ఈ లోపల ఎవరో తెలీదు, బయట ఎవరో తెలియదు. ఇరువురి మధ్యన తెర ఏం చేస్తుంది? ఒకరినొకరిని చూడకుండా చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఇందులో వారు ఇందులో వారిని చూడరు, అందులో వారు ఇందులో వారిని చూడరు. ఇరువురిని ఏం చేస్తుంది? ఈ తెర మరుగు చేస్తుంది. ఈ తెర తీస్తే తప్ప ఇక్కడ ఎవరున్నారో తెలదు, అక్కడ ఎవరున్నారో తెలదు. ఇప్పుడు క్రీస్తును నరుడులో దేవుడు ఉన్నాడనే సంగతి వారు చూడకుండా వెళ్ళిపోయారు. ఆ తెర ఏం చేసింది? ఆయన్ని చూడకుండా చేసింది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆయన ఆ దేవుడు అనే ఆయన క్రీస్తులో ఉండి గ్రీకులను చూస్తున్నాడు. అప్పుడు అర్థమైందా? ఆ తెరలో ఎవరు చూస్తున్నాడా? నా మాట సరిగా అర్థాలు చెప్పండి. కొన్ని సంఘాల్లో నిలబడాలంటే నేను మళ్ళీ ఇప్పుడు ఏమన్నారా? తెర లోపల నుండి మీరు చూడలేకపోయారు. ఏమన్నా? హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఆ తెరలో ఉండి ఆయన చూస్తున్నాడు. నేను ఎంతకు వస్తారేమో, వస్తే ఎంత బాగుండు అనే దేవుడు క్రీస్తులో ఉండి వారు వైపు చూస్తున్నాడు. కానీ వారు ఆయనకి నిరాశ మిగిల్చి వెళ్ళిపోయారు. మరి ఏం చేశారా? ఏమైనా? హల్లెలూయా. కనికిరే ప్రియులారా, ఏర్పరచబడిన వారు యేసుక్రీస్తుని దేవునిగా చూశారు. యూదులు నమ్ముకోలేదా? శిష్య బృందం ఉంది యూదుల నుండి. మరియా మార్త, లాజరు అనే వారు ఉన్నారు, అపొస్తలులు ఉన్నారు, 180 మంది ఒకసారి ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మరియా మార్త, లాజరు అనే కుటుంబం ఉంది. ఒక దినము 3000 మంది ఉన్నారు అక్కడ. ఏర్పరచబడిన వారు యేసుక్రీస్తులో ఉన్న దేవునిని చూడగలిగారు. ఏర్పాటు లేని వారు నడుగా భావించి తిరిగి వెళ్ళిపోయారు. అందుకనే దేవుడు మానవుడిగా జన్మించడం అరుదైన సంగతి అటండి. అదొక వింత. భూమి మీద చాలా వింతలు ఉన్నాయి. దేవుడు మానవుడిగా జన్మించడం వింత. అసలు లోకంలో ఎన్ని వింతలు ఉన్నాయి? 7. ఇక 2 వింతలు కలపలేదు. యేసుక్రీస్తు యొక్క సమాధి లోకానికి ఒక, ఆయన జన్మించడం, అవి వింతలో అవి రాయరు ఇందులో. తాజ్మహల్, ముంతాజ్ మహల్ రాస్తారు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదినము మీరు ఆయనను చూడవలెను. ఏమినే? రాత్రి ఒక కల వచ్చింది. పేటల మధ్యన పేట నుయ్యి తవ్వుతారు. ఒక మట్టి నుయ్యి తవ్వించారు. ఒట్టికెళ్ళి చూస్తే అందులో పడితే మనిషి బతకడం అంటున్నాను. మా అమ్మ అందులో దిగి మళ్ళీ పైకెక్కి వచ్చింది. అందులో నీళ్ళు లేవు. పెద్ద బావి. ప్రతిదినము మీరు యేసుక్రీస్తుని చూడవలెను. అర్థమైందా? నువ్వు వాక్యములో చూడవచ్చు, వర్తమానంలో ఆయన అభిప్రాయాలు చూడవచ్చు, ప్రార్థించి దర్శనాల్లో ఆయన చూడవచ్చు, కళల్లో ఆయన చూడవచ్చు. ప్రతి దినము నీవు ఆయనను దర్శించవచ్చు. ప్రతి దినము ఎవరిడే కళ ఊరికి వచ్చేస్తే కళలో ఊరికే పడిపోతాయా? ఊరికే నువ్వు మాట్లాడితే మాట్లాడతాడు, నువ్వు ప్రార్థిస్తే మాట్లాడతాడు. ఆయన స్వరము వినవలెను. ప్రతిదినము మీరు ఆయనతో మాట్లాడవలెను. ప్రతిదినము మీరు ఆయనతో మాట్లాడవలెను. ప్రతిదినం మీరు ప్రార్థించవలెను. ప్రతిదినము ఆయన స్వరము వినవలెను. వారు దేనినైతే చూడలేకపోయారో మీరు దానిని చూడవలెను. యూదులు, అన్యజనులు, గ్రీకులు దేనినైతే చూడలేకపోయారో మీరు దానిని చూడవలెను. చూడలేదు. కానీ సంఘము ఆయన ప్రతిదినం ఆయన చూడాలి. ప్రతిదినం ఆయన ముఖ దర్శనం చేయాలి. కనుక నీవు నీ సొంత ఆలోచనలకు
నీవు నీ సొంత ఆలోచనల నుండి నువ్వు బయటికి రావాలి. అమెరికా ఏం చెప్పాడు? మీ సొంత ఆలోచనలు మీరు చనిపోవాలన్నాడు. మన సొంత ఆలోచనలు మనం చనిపోవాలి, మనలో దేవుని ఆలోచనలు ఉండాలి. అందుకని మన సొంత ఆలోచనల నుండి మనం బయటికి రావాలి. నీ ఉద్దేశానికి నువ్వు చనిపోవాలి. శిష్యులు క్రీస్తు కొరకు చనిపోయారట. ఒకటే మాట ఉంది అక్కడ. శిష్యులు తమ కొరకు తాము, భార్య బిడ్డల కొరకు, వారు ఎవరికి నిమిత్తం చనిపోయారు? అందుకని తమ ప్రాణములు అవలీలుగా తీసుకున్నారు. తమ ఆత్మలను, తమ నిత్య జీవాలని అవలీలుగా తీసుకున్నారు. శిష్యులు క్రీస్తు కొరకు చచ్చిపోయారు. ఆయన ఎప్పుడైతే వారికి అర్థమయ్యాడో వారి సమస్తం విడిచిపెట్టారు. ఒక వర్తమానం ఉంది, సమస్తం విడిచిపెట్టారని వర్తమానం ఉంది మన దగ్గర. గతంలో మనం చెప్పుకున్నాం. సమస్తమును విడిచిపెట్టారు. వలలొద్దు, మాకు పడవలొద్దు, చేపల వేట వద్దు, మాకు చేపల వ్యాపారమో వద్దు, నువ్వు ఉంటే చాలు. అది ఆయన తిని త్రాగి నిద్రించి వారి వల్లే జీవించారు. ఎప్పుడు చూడండి, మానవుడు వారితో పాటు తిన్నాడు, వారితో పాటు మంచినీరు త్రాగాడు, వారితో పాటు విశ్రాంతిగా నిద్రపోయాడు, వారితో పాటు నడిచాడు, వారితో పాటు మాట్లాడాడు. ఎలా ఉంది? మానవుడు వలే ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఎలా ఉన్నాడు? మానవుని వలే ఉన్నాడు, కానీ మానవుడే కాదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోక ఈ లోకం ఆయన విసర్జించింది. ఈ సత్యాన్ని అర్థం చేసుకోక లోకం ఏం చేసింది? ఆయనను ఆమెను హల్లెలూయా. అయితే ఎంత తిని త్రాగి వారి మీద నివసించిన ఆయన దేవుడు అన్నాడు. ఎంత తిని తాగి వారి పాటు నిద్రించిన ఆయన దేవుడు. క్రీస్తు శరీరము దేవునికి ఒక తెరగా ఉండేను. చూసారా? క్రీస్తు శరీరము దేవునికి ఒక తెరగా ఉండను అన్నాడు. మానవులకి దేవునికి మధ్య క్రీస్తు తెరగా ఉన్నాడు. మన శరీరము క్రీస్తుకి ఒక తెరగా ఉండేను. ఇప్పుడు మన శరీరము క్రీస్తు నిమిత్తం ఒక తెరగా ఉంది. ఇప్పుడు మనలో ఎవరున్నాడు? క్రీస్తున్నాడు. క్రీస్తు దేవుడై ఉన్నాడు. మన తెరగా చేసుకుని మనలో ఉండి ఈ లోకంలో జీవిస్తా ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు దేవాలయం తెర రెడ్డిగా చిరిగాను అన్నాడు. దేవాలయం తెర ఏం చేసింది? ఆ జనం ఎలా ఉందటండి? ప్రళయంలా ఉందటండి. జలప్రళయం కాదు, భూమి మీద ప్రళయం ఉందటండి. అది జలప్రళయం. మొత్తం కొండలు గుట్టలు పేలిపోయేటండి. మెరుపులు దేవాలయంలోకి వెళితే మెరుపులు తెరని చించేసే అన్నాడు వర్తమానంలో. మెరుపులు అంటే దేవాలయంలోకి వెళ్ళి తెరని చించేసే. అక్కడ శిలువ మీద చేర్చబడుతున్నాడు. ఇక్కడ దేవాలయం మీద తెర చీలిపోయింది. కరుణాపీఠము నేరుగా కనబడతా ఉంది. తెర లోపల ఏముంది? కరుణాపీఠము. ఆ కరుణామయుడు ఇప్పుడు ఎక్కడున్నాడో? ఆ పీఠం ఎక్కడ? శిలువ మీద ఉన్నప్పుడు నువ్వు తెర లోపలికి వెళ్ళక్కర్లేదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి యాజకుడు మాత్రమే తెర లోపలికి వెళ్తాడు. మరి ఎవడైనా వెళ్ళి చచ్చిపోతాడు. ఇప్పుడు అర్థమైందా? సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలటండి. ఎప్పుడైతే తెర తిరిగిపోయిందో కరుణాపీఠము తెర మీద కరుణాపీఠం ఎప్పుడైతే అందరికీ కనబడుతుందో ఆ కరుణామయుడు శిలువ మీద అందరికీ కనబడతా ఉన్నాడు. ఇక దేవుడు తెరలో లేడు. దేవుడు శిలువ మీద ఉన్నాడు. శిలువ మీద చనిపోతా ఉన్నాడు. ఇంకా ఆయన కరుణాపీఠం మీద కూర్చోలేదు, శిలువ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. ఆ తెర లోపల దేవుడు ఉన్నట్లు వారు ఎరుగుదురు. ఇప్పుడు యూదులంట తెర లోపల మా దేవుడు ఉన్నాడు. ఎవరున్నాడా? ఇప్పుడు మనం అన్యుల్ని విమర్శించకూడదు, కానీ ఇప్పుడు వారి దేవుడు ఎక్కడున్నాడు? ఇలాంటి చోటు గట్టి ఏం చేస్తారో తలిపేసి పీకుతారు. మా దేవుడు ఎక్కడున్నాడు? గుడి లోపల. వాళ్ళ దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా దేవుడు ఇప్పుడు అక్కడ లేడు. హల్లెలూయా.
ఆయన చనిపోయిన వెంటనే తెర చినిగి కరుణాపీఠము బయటపడను. క్రీస్తే ఆ కరుణాపీఠము. క్రీస్తే దేవునికి స్తోత్రము. ఆ పీఠ మీద కరుణ ఉంటుందండి. బలి అర్పణ రక్తము కాదు, అక్కడ కరుణ ఉంటుంది. తెర లోపలికి ఏదైనా యూదుడు వెళ్తే చచ్చిపోతాడు. తెర లోపలికి ఏదైనా యూదుడు వెళ్తే, కానీ సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే చిందింపబడిన రక్తము తీసుకుని లోనికి వెళ్తాడు. తెర లోపలికి వెళ్తే ఏమవుతాడు? క్రీస్తులోనికి వస్తే బతుకుతాడు. ఏమన్నానండి? క్రీస్తులోనికి వస్తే ఏమవుతాడు? బ్రతుకుతాడు. తెర లోపలికి వెళ్తే సంవత్సరానికి ఒక వ్యక్తి ఒక్కసారి వెళ్తే ఆ ఒక్కడో రక్షించబడతాడు. దాని అర్థం ఏంటండి? అందువల్ల ప్రియులారా, తెర బయట ఉన్న దేవుడు, తెరలోని దేవుడు, తెర బయట ఉన్న దేవుడు, తెరలో లేని దేవుడు అన్నాడు. ఎక్కడున్నాడు? తెర బయట ఉన్న దేవుడు, తెరలో లేని దేవుడు. తెరలో లేనిప్పుడు తెరలో ఉన్న వాక్యం ఏమైంది? శరీరం ధరించింది. రాతి పలకల్లో ఏముంది? వాక్యం ఏమైంది? ఆ శరీరం ఎక్కడ మరణించింది? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? తెర బయట ఉన్నాడు, శిలువ మీద ఉన్నాడు. శిలువ మీద చనిపోయాడు. మెరుపులు తెరని చింపేశాయి. ఆయన చనిపోయినప్పుడు తెర చినుగుట్టాయే కాదు. ప్రవక్త ఎవడో తెలుసా? చనిపోయినప్పుడు తెర చినిగిపోవడం, దేవాలయం కూడా కూలిపోయింది అన్నాడు. దేవాలయం కూడా, మీరు ఒక విషయం చెప్తాను, తీతి వచ్చి దేవాలయాన్ని కూల్చేసాడు, కాల్చేసాడు. కానీ దానికి ముందు ఏం జరిగిందంటే తెర చినిగిపోవటం కాదు, వారి దేవాలయం కూడా కూలిపోయింది అన్నాడు. ఆ మాట ఇందులో ఉంది. ఏ కాపరాన్ని అడిగితే వెంటనే తీసేవాళ్ళని. ఆ మాట ఎక్కడ చూపించమని అడుగుతారండి మన వాళ్ళు. ఇప్పుడు ఏమన్నానండి? తెర చినిగిపోవటమే కాదు, ఆయన ఏమన్నాడండి? ఇటక మీద ఇటక లేకుండా, రాయి మీద రాయి లేకుండా ఇది కూలి దినాలు వస్తున్నాయి అన్నాడు. అబ్బాయి ఎంత బాగుందండి ఈ మందిరం, సొలొమోను కట్టించాడండి. అది బంగారు తాపడం చూసారా, అక్కడ అది చూసారా, ఇది చూసారా అని శిష్యులు పొగుడుతూ అని చెప్తున్నారు. ఆయన ఒకసారి అలా స్టాప్ అయ్యి ఒకసారి ఆలయం చూసి, చూడండి ఆ దేవుడే జన్మించక ముందు ఎన్నో మార్లు అందులోనికి దిగొచ్చాడు మహిమ మేఘముతో. ఇప్పుడు అదే దేవాలయాన్ని చూస్తూ దీని మీద రాయి మీద రాయి లేకుండా ఇది కూలిపోతున్నాడు. కిక్కిరమల్లే శిష్యులు. ఆ దేవాలయంలో వర్ణించి వీరేమన్నారు? కిక్కిరమల్లేదు. మనము ఆ రోమా సైనిక చక్రవర్తి, ఆ సైన్యాధిపతి అతడు వచ్చి కూల్చి కాల్చాడు అనుకున్నాం. దానికి ముందే ఆమేన్, హల్లెలూయా. ఆ దినము మెరుపులు లోనికి ప్రవేశించి తెరని చించివేసినవి, రాళ్ళు బోర్లపడినవి, వారి దేవాలయము కూలిపోయినది. రాళ్ళు ఏమయ్యాయి? వారి దేవాలయం ఏమైంది? వారి తెర ఏమైంది? ఏ దినమది? ఆయన చనిపోయిన దినము, సిలువ వేయబడిన దినము. ఆమేన్, హల్లెలూయా. ఇది చదువుతుంటే తీతు దేవాలయాన్ని అది అని అన్నారు. బహుశా ఆ రోజున కూడా దేవాలయాన్ని అతను ఏదో చేసి వెళ్ళిపోయి ఉండవచ్చు. దానికి ముందే ఇది జరిగింది. ఇప్పుడు అంతమద్ద తెర నుండి బయటికి, బయట నుండి సిలువకి వారి దేవుడు సిలువ మీద వేలాడుచున్నాడు. తెరలో నుండి బయటికి, బయట నుండి సిలువ మీదకి వారి దేవుడు సిలువ మీద వేలాడుతున్నాడు. తెర నుంచి అడిగి వచ్చాడు, బయట నుంచి అడిగి వెళ్ళాడు. సిలువ మీద ఎవరి దేవుడు వేలాడుతున్నాడు? వారి దేవుడు సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఆయన చనిపోతున్నప్పుడు ఒక మనిషి అనుకున్నారు, కానీ ఆయన దేవుడు. యూదులందరూ అదే భావంతో ఉన్నారు. యూదులు ఏ భావంతో ఉన్నారు? ఒక మనిషి, మరియమ్మ యోసేపు కుమారుడు తప్ప మరి ఏమి కాదు. ఈయన ఒక మనిషి, మనలాంటి ఒక మనిషి.
మంచిగా భోజనం చేయవాడు, చక్కగా ఫిల్టర్ వాటర్ తాగేవాడు, చక్కగా మంచి మంచం మీద పడుకుని విశ్రమించేవాడు అని అనుకున్నారు. బట్ ఈ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ద గ్రేట్ గాడ్ ఇన్ ద వరల్డ్. అర్థమైందా? ఆయన మామూలు మనిషి కాదు, మహాదేవుడు ఈ భూమికి. ఆయన ఒక మనిషి అని అనుకున్నారు వాళ్ళు. ఏమనుకున్నారండి? కానీ ఆయన దేవుడు. యూదులు వాక్యముని గుర్తించినచో క్రీస్తును వారు ఎరిగి ఉందరు. ఇప్పుడు వస్తున్నాడు మళ్ళా ప్రవక్త కిందకి. యూదులు వాక్యమును గుర్తించినచో వారు క్రీస్తుని ఎరిగి ఉందరు. వాక్యముని గుర్తించాలి. అందుకనే పాత నిబంధన, కొత్త నిబంధన, వర్తమానములో చదివితే ఏం చేస్తావు? వర్తమానమును గుర్తిస్తావు, వాక్యమును గుర్తిస్తావు. ఆ గడియకు లోకములో నెరవేరు వాక్యమును నువ్వేం చేస్తావు? గుర్తిస్తావు. వారు వాక్యమును గుర్తించలేదు కనుక క్రీస్తును గుర్తించలేదు. వారు త్వరాన్ని చదవలేదు. వారు తెలీదా? కన్య గర్భం ధరించి కుమారుడు గారు అతనికి ఇమ్మానుయేలు పేరు కూడా చదువుకోలేదా? మరి కన్యకి జన్మించినప్పుడు ఎందుకు తప్పిపోయారు? వాక్య శరీరమైనప్పుడు ఎందుకు తప్పిపోయారు? జన్మించి జీవించి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నప్పుడు ఎందుకు తప్పిపోయారు? వారు చదవలేదు. రోజుకు 3 సార్లు చదవలేడు బైబిల్. ఒకసారి పాత నిబంధన, మరొకసారి కొత్త నిబంధన, మరొకసారి వర్తమానము. రోజుకి 3 సార్లు చదవలసిందే. నీ చేతిలో ఉంచబడిన జీవగ్రంథమే నీ బైబిల్. కనుక వారి దేవుని పక్కకి నెట్టినప్పుడు దేవుడు కూడా వారిని పక్కకి నెట్టేసాడటండి. ఆ యూదులు ఏం చేసి దేవుడినే పక్కకి నెట్టేసినప్పుడు దేవుడు కూడా వాళ్ళు ఏం చేశాడు? పక్కకి నెట్టాడు. పక్కనే ఉండండి, 2000 సంవత్సరాలు ఆగండి, అప్పుడు మిమ్మల్ని దయ ఉంటే కలుస్తారు. 8,000 సంవత్సరాలు అండి? 2000 సంవత్సరాలకి దేవుడు తన జనులు దర్శించాడా? దేశం ఇచ్చాడు. ఒక 70 ఏళ్ళు ఎంత అవుతుంది? అందులో ఉండండి, అంచుతేనమో కనుక ఉండండి, వస్తానులే మీ మధ్యకి. పక్కకే నెట్టేసాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. యోధా ఇస్కరియోతుకి ఏ శిక్ష రావాలనో అదే శిక్ష వచ్చను. యూదులకి ఏ శిక్ష రావాలనో అదే శిక్ష వచ్చను. నేటి సంఘశాఖలు కూడా అదే శిక్ష వచ్చను. యోధా ఇస్కరియోతుకి ఏ శిక్ష వచ్చునో యూదులకు కూడా అలాంటి శిక్ష వచ్చిందంట. యూదులకి ఏమొచ్చింది? వారు ప్రారంభములో చాలా చచ్చిపోయారండి. క్రీస్తు శకము 65లో ఎప్పుడో తీతు అనేవాడు దాడి చేసి చాలామంది యూదుల్ని మొదటిది ప్రారంభంలో చనిపోయారు, చివరిలో చనిపోయారు. మిగతా కాలమంతా వారు జీవించారు. మీరు అర్థమైందా? యోధా ఇస్కరియోతుకి ఎలాంటి శిక్ష వచ్చినదో యూదులకి ఎలాంటి శిక్ష వచ్చిందో సంఘశాఖలకి అలాంటి శిక్ష వచ్చింది. కానీ తమ శిక్షను తాము గుర్తెరగరు. తమ శిక్షను తాము ఆమేన్ హల్లెలూయా. కనుకనే ప్రియులారా, ఇప్పుడు సంఘశాఖలు మహిమ దేహమును సిలువ వేస్తున్నాయి అన్నాడు. ప్రవక్త స్పష్టంగా చెప్పారు, మహిమ దేహమును సంఘశాఖ సిలువ వేస్తున్నది. యోధా ఇస్కరియోతు వలన యేసుక్రీస్తు ఎలాగైతే సిలువ వేయబట్టి యూదులు ఇస్కరియోతు యోధా ఎలాగైతే చనిపోయారో సంఘశాఖ కూడా ఆ విధముగానే చనిపోవును. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. వినాలి. వర్షాలు ఎలా వచ్చి మీకు అర్థమవుతోంది. మోషే ఐగుప్తులో మోషేగా ఉండెను, అరణ్యంలో కూడా అతను మోషేగా ఉండెను. అతడు ఐగుప్తులో ఎలా ఉన్నాడు? అరణ్యంలో ఎలా ఉన్నాడు? ఎప్పుడైతే వాక్యం అతను ప్రత్యక్షమైందో అతడు వాక్యముగా మారాడట. ఇప్పుడు అర్థమైందా? అతడు వాక్యముగా, అతడు దేవుడిగా. దేవుని వాక్యం ఎవరు ఎదుకు వస్తే వారు ఏమయ్యారు? అందుకని మోషే ఇప్పుడు ఎవరు? మోషే వాక్యము మరియు దేవుడై ఉన్నాడు.
అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అతని కాలం అయిపోయే వరకు అతనిని ఏది ఆటంకపరచజాలలేదు అన్నాడు. అతని కాలం అయిపోయే వరకు అతనే ఏది ఆటంకపరచలేదట. అది ఐగుప్తులో మోసే, మామూలు మోసే, అరణ్యములో వాక్యం ఎప్పుడైతే వచ్చిందో అతడు వాక్యముగా మారి దేవునిగా అవతరించాడు అతను. ఇప్పుడు అతను మామూలు మోసే కాదు, అతని దేవుని మోసే. మన అక్షరము కాదు, సేవకులము, ఆత్మకే సేవకులమై ఉన్నాము. అక్షరానికి మనం సేవ చేయట్లేదు. మనం ఎవరికి సేవ చేస్తున్నామో? ఆత్మకు లేదా వాక్యములకు మనము సేవ చేస్తున్నాం, ఆత్మకు సేవ చేస్తున్నాం. పాత నిబంధన అంతయు అక్షరం మీద నిర్మించబడింది. పాత నిబంధన దేని మీద నిర్మించబడింది? కొత్త నిబంధన ఆత్మ మీద నిర్మించబడింది. ఆత్మ అక్షరమును తీసుకుని బయలుపరచును. ఇప్పుడు చూడండి, ఆత్మ ఏం చేస్తుంది? అక్షరాన్ని తీసుకుంటుంది, ఆ వాక్యాన్ని తీసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? అది బయలుపాటునిస్తుంది, ప్రత్యక్షతను దయచేస్తుంది. ప్రత్యక్షత లేదు ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు ఆ వైఎంసీలో ఎన్ని వందల సంఘాలు ఉన్నాయి? ఇవాళ ఎంత ఆరాధన చదివితే ఒక సంఘం వాళ్ళందరూ ఐక్యంగానే ఉంటారండి. పాపం మన ఏలే గారు కూడా అక్కడ పెడతారు. వాళ్ళ మధ్యన పాపం ఆయన సతీష్ కుమార్తో ఉందండి, ఒక వారానికి 1,00,000 అంట. ఈ కణించే కాడికి ఉంది. చాలా వేల మంది ఉంటారంట అందులో. చూసారా? అక్షరం బయలుపడింది అంతే, కానీ ప్రత్యక్షత బయలుపాటు దేవునికి స్తోత్రములు కలుగుగాక. కనుకనే ఆత్మ చేతండి అక్షరములు తీసుకుని బయలుపరచును. కొన్ని అక్షరములు ఏమైతే ఒక వాక్యం అవుతుంది, కొన్ని వాక్యములే బైబిల్ అన్నాడు. కొన్ని అక్షరాలు ఏమయ్యాయి? వాక్యం. కొన్ని వాక్యములు ఏమయ్యాయి? బైబిల్. ఇప్పుడు అర్థమవుతుందా? పర్వాలేదా? హల్లెలూయా. ఈ బైబిల్ అక్షరముల చేత రాయబడినది. ఆ అక్షరములలో నిత్యజీవం ఉన్నది. ఈ బైబిల్ దేని చేత రాయబడింది? ఆ అక్షరాల్లో ఏముంది? నిత్యజీవం ఉన్నది. ఈ బైబిల్ అక్షరముల చేత రాయబడింది, కానీ అక్షరాలు ఏముంది? నిత్యజీవం ఉన్నది. మరి అదే బైబిల్ గ్రంథం అంటే జీవ గ్రంథం ఉంటుంది. ఆత్మ ప్రతి వాక్యములను రహస్య మర్మములను బయలుపరుచుతున్నది. ఇప్పుడు చూద్దాం, ఆత్మ ఏం చేస్తుంది? ప్రతి మర్మ రహస్యములను బయలుపరుస్తుంది. ఏం చేస్తుంది? మర్మ రహస్యములను అది బయలుపరుస్తుంది. మరి మర్మయుక్తమైంది గ్రంథం, ప్రవచనాత్మకమైంది గ్రంథం, మరి ఒక అర్థమావని గ్రంథం. అందుకనే ఎవరిష్టానుసారముగా వారు ఏం చేస్తారో దీనికి అర్థాలు తీసుకొస్తారు, అనువాదములను తీసుకొస్తారు. ఇక్కడ లేఖనాన్ని వర్తమానాన్ని పెట్టి చూస్తే దానికి దీనికి చెత్తపరచబడతాం, మ్యాచ్ అవ్వట్లేదు. అర్థమైందా? అందుకని దేవుడు తన ప్రవక్తని పంపడానికి గల కారణమును సగశాఖరికి అర్థం చేసుకుంటే అది నిశ్చయముగా మనకన్నా బాగా బతుకుతుంది, లేకపోతే అది బతకదాం. సంఘశాఖ అక్షరములను సేవ చేస్తున్నది అని ఏమన్నాడు తెలుసా? సంఘశాఖ దేని సేవ చేస్తుంది? అక్షరములు సేవ చేస్తుంది. అది చచ్చును అన్నాడు. అది ఏమన్నాడు? చచ్చును అన్నాడు. మన దగ్గర ఉన్న బైబిలు, క్యాథలికుల దగ్గర ఉన్న బైబిలు, ప్రొటెస్టెంట్ల దగ్గర ఉన్న బైబిలు, ముగ్గురు దగ్గర ఏమున్నాయి? ముగ్గురు దగ్గర బైబిళ్ళు ఉన్నాయి. బైబిల్ ఏమని చెప్పుకున్నాం? జీవ గ్రంథం అని చెప్పుకున్నాం. మరి ముగ్గురు బతకాలి కదా, మరి ఎందుకు ఇద్దరు చచ్చిపోతున్నారు? ఒకరు బతుకుతున్నారో, ఒకరు
ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. జనుల మీద ఒక తెర కప్పబడి ఉన్నది. జనుల మీద ఏమైంది? ఒక తెర కప్పబడి ఉన్నది. ఈ యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రములకు బ్రుటితనము కలగజేసిన కారణమును బట్టి వారు చూడలేకపోతున్నారు. ఏ దేవతది? యుగ దేవత. ఏ కనులు గుడితనం కలగజేసింది? వారు మనోనేత్రములకు. దేవుణ్ణి ఎలా చూడాలి? మనోనేత్రంతో చూడాలి. ఆ నేత్రాన్ని వాడు ఏం చేశాడు? మూసివేశాడు. ఆ నేత్రం తెరిస్తే తప్ప ఆయన ఎవరో చూడలేరు. ఇప్పుడు దేవుని చూడాలి అని అనుకున్నాడు. గత లేఖనాల్లో చెప్పాను. మోసే చూడాలనుకున్నప్పుడు మోసే ఏమయ్యాడు? చూశాడు. యోబు ఈ కాల ప్రవక్త. మనలో చాలా మంది కళలో ఆయన్ని చూశారు. ఆ తెర ఆచారపు తెరలంటాయి. ఏ తెరలయ్యి? ఆచారపు తెరలు, మతాచారపు తెరలు, మతాచారపు దుప్పళ్ళు కప్పబడ్డాయి. దుప్పట్లో నువ్వేం చూడగలవా? తెరలోంచి నువ్వేం చూడగలవా? ఆచారంలో ఉండి నువ్వేమైనా చేయగలవా? ఆచారపు తెర కప్పబడింది అంటే యూదులేంటి? మతాచారం. బయటికి వెళ్తే నీళ్ళు చల్లుకోవాలి, మళ్ళీ ఇంట్లోకి వస్తే నీళ్ళు చల్లుకోవాలి. ఆచారం. శరీర శుద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు, ఆత్మశుద్ధిని విసర్జించారు. అందుకనే వారి ఆత్మను శుద్ధీకరించడానికి దేవుడు దిగవచ్చాడు. వారి స్వభావాన్ని మార్చడానికి దేవుడు మాట్లాడాడు. సంఘం ఏమీ పొందకుండా అవి అడ్డుకొనిచ్చినవి. ఈ ఆచారమైన తెరలో ఎవరైతే ఉన్నారో ఏమీ పొందకుండా సంఘాన్ని ఆచారాలు అడ్డుకుంటున్నాయంట. ఆత్మ సంబంధమైనవి ఏమీ పొందకుండా. చూడండి, సంఘశాఖంతో ధనవంతురాలు మరి ఎవరు లేరు. అది ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. లౌకిక సంఘం అంతా ధనవంతురాలు మరి ఎవరు లేరు. లౌకిక సంఘము. అందుకని మనం లౌకిక సంఘంలో లేము, 7వ సంఘ కాలంలో లేము. అటు దరిద్రము, అటు గుడితనము, అటు జగంబంతరములు దాటేపోయాం, వెళ్ళిపోయాం బయటికి. దాన్ని విడిచిపెట్టి రాకడికి ఎదురు చూస్తున్నాం. వర్తమానం కూడా ముగిసిపడింది. ఇంకా వర్తమానంతో వాక్యముతో నిలబడి రాకడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మనము. అక్కడ కార్లు వస్తాయి. ఎలాంటి కార్లు వస్తాయి తెలుసా? రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ బూట్లు టక్ చేసుకుని వస్తూ ఉంటారు. ఇలాగా వాళ్ళు ఎంత ధనవంతులు తెలుసా? వధువు ఆత్మకు సేవ చేస్తున్నది. సంఘశాఖ అక్షరములకు సేవ చేస్తున్నది. కనుక వధువు జీవిస్తుంది. వధువు ఆత్మకు సేవ చేస్తుందంట, కనుక జీవిస్తుంది అన్నాడు. వధువు ఎవరు సేవ చేస్తుంది? సంఘశాఖ దేనికి సేవ చేస్తుంది? అదేమన్నాడు? చచ్చిపోద్ది అన్నాడు. వధువు ఏమవుద్ది? జీవిస్తుంది. అపొస్తలులు క్రీస్తు అంతరాత్మలో దాచిరి. అపొస్తలులు క్రీస్తుని ఎక్కడ దాచారు? అపొస్తలులు క్రీస్తుని ఎక్కడ దాచారు? అంతరాత్మలో దాచిరి. క్రీస్తుని లోపల దాచుకున్నారు. వాక్యములో, పరిశుద్ధాత్మలో క్రీస్తుని అంతరాత్మలో దాచారంటే వాళ్ళు. క్రీస్తుని దాయవలసిన స్థలం అదే. నా దేవుణ్ణి కిటికీలో దాశాను, తప్పు. నా దేవుణ్ణి మంచి పెద్ద పెట్టిలో దాశాను, తప్పు. కానీ నీ దేవుని అంతరాత్మలో దాయాలి. అపొస్తలులు అంతరాత్మలో దాచారు. ఆ అంతరాత్మలోని దేవుడు వారితో మాట్లాడాడు. ఒకసారి మన అంతరాత్మ మనతో మాట్లాడుతుంది, కానీ మనం వినవట్టండి. దానికి భిన్నంగా పనిచేస్తాం. మాట్లాడేది ఊరుకుంటుంది. సంఘకాల ప్రవక్తలు చూడండి ప్రియులారా, ఆత్మ వారి ద్వారా పత్రికలను మోసుకొచ్చింది. ఆ పరిశుద్ధాత్మ ఏం చేసింది? వారి ద్వారా. నీ గతంలో చెప్పేశాను ఇది. యేసు సువార్తలు మోసుకొచ్చాడని, అపొస్తలులు పత్రికలు మోసుకొచ్చారని, ప్రవక్తలు వర్తమానం మోసుకొచ్చారని చెప్పబడింది. యేసుక్రీస్తు ఏం మోసుకొచ్చాడు? అపొస్తలులు
ప్రవక్త, ప్రవక్తలు, వర్తమానములు, సంఘకాల ప్రవక్తలు వర్తమానములు మోసుకొచ్చింది. ఆమె ఆయనను దేవునిని తనలో మోసుకుంటూ క్రీస్తుకు, ఇప్పుడు చూద్దాం ప్రియులారా చక్కని మాట, ఆమె ఆయనను తనలో మోసుకుంటూ క్రీస్తుకి జన్మనిచ్చినది అన్నాడు. మరి గురించి మాట్లాడుతున్నాడు. ఆమె ఏం చేసింది? ఆమెలో మోసుకుంటూ, అవునా, దేవుని తనలో మోసుకుంటూ ఎవరికి జన్మనిచ్చింది? క్రీస్తుకి జన్మనిచ్చింది. మరియా ఎవరికి జన్మనిచ్చింది? క్రీస్తుకి జన్మనిచ్చింది. ఎవరిని మోసింది? దేవునిని మోసుకుంటూ ఎవరికి జన్మనిచ్చింది? దేవుడైతే దేవుడే పుట్టాలి, క్రీస్తు అయితే పుడతాడు కనుక దేవునిని మోస్తూ క్రీస్తుకి జన్మనిచ్చింది మరియా. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? మా అమ్మ కడుపుని పాస్టర్ పుడుతున్నా మా అమ్మకి తెలుసా? కానీ మరియకి తెలుసు తన కడుపుని దేవుడు పుడుతున్నాడని. ఈ ప్రపంచంలో ఆమెకి మాత్రమే తెలుసటండి తన కడుపునే. మరి ఎవరికి? దేవుని స్తోత్రంలో కలిగి హల్లెలూయా. మీకు ఇంకో విషయం తెలుసా? ఆనాడు హెబ్రీ తల్లులు పుట్టేవాడు యొక్క జాతకాన్ని చెప్పేవారు. అంటే జాతకం అంటే పుట్టేవాడు ఎక్కడ ఉండబోతాడు, ఎలా జీవిస్తాడు, ఏ పేరుని పిలవబడతారని చెప్పారు వాళ్ళు. ఎవరు? ఏ తల్లులు? ఆ తర్వాత ఈ ఒక్కరికే నా కడుపున దేవుడు పుట్టబోతా ఉన్నాడు, నా కడుపున మెస్సే పుట్టబోతా ఉన్నాడు. ఆ తర్వాత ఈమెగా తెలుసు, ఏ అన్యురాలకి కూడా దాని కడుపున ఎవరు పుడుతున్నారో తెలియదు. వైద్యశాస్త్రం అటండి ఆడని మగని కూడా చెప్పొచ్చట, కానీ అంతవరకు వస్తారు, అవునా? కానీ ఆ పుట్టివాడు ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, పేట ఉద్యోగస్తుడు అవుతాడా, దేవుని సేవకుడు అవుతాడా? ఎవరో ఐ మీన్ హల్లెలూయా. కానీ తన కడుపులో దేవుని మోసు క్రీస్తుని కన్నది. అది హల్లెలూయా. శరీరంలో మనిషిగా కనిపించినను ఆయన పాపము లేని వాడిగా ఉండను. చూసారా, నా పని అదే. నేను శరీరంలో మనిషిగా కనపడే పాపము లేని వాడిగా ఉంటాను ఎవ్రీ డే. అదే పని నాకు. రోడ్డు మీదకి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, చర్చిలో ఉన్నా పాపము లేని వాడిగా ఉంటాను. నో నెవర్. నేను పాపం చేయను. ఫస్ట్ ఇది లేవగానే నేను ఈరోజు అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకుంటాను. నేను ఉన్నదే చెప్తాను, నాకేమి ఉన్నదే చెప్తాను. వాళ్ళతో ఏం చేస్తారు? నన్ను అందరితోటి ఉన్నదే చెప్తాను. ఏం చేస్తావు? అబద్ధం ఆడా ఎలా బతుకుతావు? మన్నాడు బతకలేవు, మన్నాడంటే చనిపోయిన తర్వాత. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, మనిషిగా కనిపిన పాపం లేనివాడు ఆయన దేవునిని వ్యక్తపరిచి ప్రత్యక్షపరిచి ఏం చేశాడు? క్రీస్తు దేవుని వ్యక్తపరిచాడు, దేవునిని ప్రత్యక్షపరిచాడు. మానవునిగా ఉండి పాపము లేనివాడిగా ఉన్నాడు. దేవునిని వ్యక్తపరిచాడు, దేవునిని ప్రత్యక్షపరిచాడు, దేవుని కార్యములు తన ద్వారా వెల్లడి చేశాడు. ఈశ్వర తానే దేవుడై ఉన్నాడు. ఈ మర్మం గొప్పదన్నాడు తిమోతి రాసిన పత్రికలో. దైవభక్తిని కూర్చున్న మర్మము చాలా గొప్పదన్నాడు. చూసారా, ఈ మిస్టరీ ద గ్రేట్ అంటే గొప్పది. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. ఆయన లోపల ఉన్న దేవుడు వాక్యమును వ్యక్తపరిచాడు. ఇప్పుడు చూద్దాం, ఆయన లోపల ఉన్న దేవుడు ఏం చేశాడు? అదే సువార్త అయింది మానవ జాతికి. ఆయన లోపల ఉన్న దేవుడు ఏం చేశాడు? వాక్యమును వ్యక్తపరిచాడా లేదా? 4 సువార్తలు రాయబడ్డాయి లేవా? క్రీస్తు వారిలో ఉన్నప్పుడు ఏం వ్యక్తపరిచాడు? పత్రికలు. ఈ క్రీస్తు వారిలో ఉన్నప్పుడు అదే క్రీస్తు ప్రవక్తనప్పుడు ఏం వ్యక్తమైంది? ఇప్పుడు ఆగండి. అలాగా ఆదాము అవ్వల కాలంలో మోసే ఉన్నాడా? మరి మోసే ఆదాము అవ్వల గురించి అంత కూలంకుషంగా మోసే ఎలా రాసేసాడు చెప్పండి? లేదా మోసేని ఆ కాలానికి తీసుకెళ్ళాడు. మోసేని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఏదైనా తోటకి తీసుకెళ్ళాడట. మోసేని ఆ కాలానికి తీసుకెళ్ళి అక్కడ జరిగిందంతా చూపించి రాయించాడు. యోహాను ఏం చేశాడు?
ఆ కాలానికి సంబంధించిన చివరి కాలానికి సంబంధించి రాయడానికి పరలోకం తీసుకెళ్ళాడు. ఏదైనా ఎక్కడ ఉందా? భూమి మీద. పరలోకం ఎక్కడుంది? యోహాను ఎక్కడికి వెళ్ళాడు? మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఏ దేనికి? అంత కూలంగా ఇంకెవరు రాయడా? చూసినట్టు రాసేసాడు. తనకేమైనా తెలుసా? ఇప్పుడు వ్యత్యాసం కనబడుతుందా లేదా? దేవుడు క్రీస్తులో ఇప్పుడు ఏం వ్యక్తమైంది? వాక్యం. క్రీస్తు అపొస్తలుడు ఏం వ్యక్తమైంది? పత్రికలు. ప్రవక్తలో ఉన్నప్పుడు ఏం వ్యక్తమైంది? ఇప్పుడు మోషే ఏం చూసి రాశాడు? ఏదేని తోటలో ఉన్న సంగతి అంతా దేవుడు చూపిస్తే తప్ప ప్రకటన గ్రంథం చూసి ఎక్కడ చూశాడు? మోషే ఏదేని తోట ఎక్కడ చూశాడు? ఏమన్నా అర్థం అదుగుతున్నట్టు ఉన్నాయా? వర్తమానం చదివితే వస్తుందండి, చదవకపోతే ఏమి రాదు. ఇది చాలా మిస్టరీ అంటే అదే. ఇంకా 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 ఉన్నాయండి, వందల వర్తమానాలు ఉన్నాయి. ఆ ధర్మశాస్త్రం అంతా అతని చేత రాయించాడు. 5 కాండములు ఎవరి చేత రాయించాడు? మోషే చేత. మోషేకి అంతా చూపించి రాపించాడు. వినదానికన్నా చూసింది చాలా బాగుంటుంది. నువ్వు కారుని చూసావు అనుకో, అబ్బాయి ఎంత బాగుందని అనిపిస్తుంది. ఆ కారు ఎలా ఉందంటే నీకు అర్థమవుతుంది. ఆ కారు ఎలా ఉందంటే హల్లెలూయా. ఆ వాక్యము సమూల అర్థములతో సంఘం ఎదుట ప్రత్యక్షమవుతున్నది. ఆ వాక్యము సమూల అర్థములతో సంఘం ఎదుట ప్రత్యక్షమవుతుంది అన్నాడు. అవునా? అన్ని రకముల అర్థములతో వాక్యం ఏమవుతుంది? సంఘం మధ్య ప్రత్యక్షమవుతుంది. మన మధ్య ఏమవుతుంది? వాక్యము ప్రత్యక్షమవుతుంది. దేవుడు వాక్యములో నుండి ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరు దేవుని చేత పిలువబడుతురో వారు అపొస్తలులు ఆశీర్వాదములు ప్రవక్త దీవెనలను పొందెదరు. ఎవరైతే దేవుని చేత పిలువబడుతురో వారు అపొస్తలుల యొక్క ఆశీర్వాదములు ప్రవక్తల యొక్క దీవెనలను పొందుదురు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం.